ఓం శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు చెప్పబోయే ఈ చిన్న పరిహారంతో మీ కోరిక ఎంత పెద్దదైనా సరే ఖచ్చితంగా తిరుగుతుందండి. 888 పోర్టల్ డే అండి. 8వ నెల 8వ తారీఖు 2024. మనకి టోటల్ 2 + 0 + 2 + 4 = 8. 888 ఈ 888 అనేది పోర్టల్ డే అండి. విశ్వానికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు అనమాట ఈ 888 అనేది. అలాగే మనం ప్రతిరోజు అమ్మవారి మంత్రాలు చెప్పుకుంటున్నామండి. ఈరోజు నేను చెప్పబోయేది యూనివర్స్కి సంబంధించిందండి. విశ్వం యొక్క పూర్తి సహకారం లభించేటువంటి రోజు అనమాట. విశ్వానికి మనం ఎలాంటి కోరికనైతే ఎలాంటి సమస్యనైతే విన్నవించుకుంటామో దానిని ప్రతి ఒక్కదానిని విశ్వం మనకి ఇస్తుంది, ఖచ్చితంగా తీరుస్తుంది. ఇంత శక్తివంతమైన ఈ 888 అనే డే వచ్చింది కాబట్టి ఈ రోజున ఈ పరిహారం చేశారు అంటే ఖచ్చితంగా మీ కోరిక తీరుతుంది. దానికోసమే ఏం చేయాలి అనేది చిన్న పరిహారాన్ని అయితే చెప్తూ ఉన్నానండి. ప్రతి ఒక్కళ్ళు కూడా రాత్రి 8 గంటల లోపే ఈ పరిహారాన్ని చేయండి. ఎందుకంటే ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 8 గంటల లోపే మనకి ఈ పరిహారం అనేది చేయటానికి అనువైన సమయం కాబట్టి. అలాగే దీనికోసమైతే కనుక మనం యూస్ చేసేటువంటి అంటే మనం అమ్మవార్లకి పూజించేటప్పుడు ఉప్పు దీపం దొడ్డు ఉప్పు అని వాడుతూ ఉంటాం కదా. అలాంటి ఉప్పుకి చాలా విశిష్టత ఉందండి. అది సైన్స్ పరంగా అవ్వచ్చు, లేక పూజ చేసే వాళ్ళ కోసమైనా సరే రాళ్ళ ఉప్పు అనేదానికి చాలా అంటే చాలా మంచి ఫలితం ఉంది. దానిని ఉపయోగించుకొని మనం విశ్వానికి రాసుకుంటున్నామండి. ఇప్పుడు ఈ రాసుకునే దాని వలన మన కోరిక అనేది ఖచ్చితంగా తీరుతుందన్నమాట. వీడియోలో చూపించి ఏం చేయాలి ఎలా చేయాలనేది నేను ఖచ్చితంగా మీకు క్లారిటీగా చెప్తానండి. అలాగే మన ఛానల్ని కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి. మన వీడియో మరికొంతమందికి షేర్ అయితే కనుక మన వలన ఇంకెవ్వరికైనా మరికొంతమందికి ఉపయోగపడి మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుందామండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళైతే ప్లీజ్ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే కనుక మనం వీడియోలో ఏం చేయాలి ఎన్ని గంటలకి అనేది పర్టికులర్గా చూసేద్దామండి. మనం ఈ పరిహారాన్ని చేసేటప్పుడు చాలా పీస్ఫుల్గా మనసు ప్రశాంతంగా ఉంచుకొని ఎటువంటి డిస్టర్బెన్స్ అనేది లేకుండా విశ్వానికి మన యొక్క కోరిక అనేది చెప్పుకుంటున్నామండి. యూనివర్స్కి థ్యాంక్స్ అనేది చెప్పుకుంటూ చేయండి, చాలా యూజ్ అవుతుంది. దానికోసం అయితే కనుక నేను వైట్ పేపర్స్ 8 తీసుకోవాలండి. వైట్ పేపర్స్ అంటే పెద్ద పెద్ద లాంగ్ షీట్లు కాదు, చిన్న చిన్నవైనా సరిపోతాయి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, చిన్న చిన్న ముక్కలు అంటే వైట్ పేపర్ని తీసుకోండి. ఒక్కొక్క పేపర్ మీద ఒక్కొక్క కోరిక. థ్యాంక్ యూ యూనివర్స్, నేను కారు కొనుక్కున్నాను. థ్యాంక్ యూ యూనివర్స్, నాకు జాబ్ వచ్చింది. థ్యాంక్ యూ యూనివర్స్, నాకు వివాహం జరిగినది. అట్లా మీ కోరిక ఏదైతే ఉందో అది జరిగింది అని రాసుకోవాలన్నమాట. యూనివర్స్కి ఎప్పుడైనా సరే తీర్చమని అడగటం కాదండి, జరిగింది అని రాసుకొని యూనివర్స్కి మనం థ్యాంక్స్ చెప్పుకోవాలి. పేరెంట్స్కి థ్యాంక్స్, అట్లా మీకు నచ్చినట్లు థ్యాంక్స్ అనేది చెప్పుకొని మీ కోరికని రాసుకోండి. ఇప్పుడైతే ఒక గాజు బౌల్ తీసుకోండి. గాజు బౌల్లో మనం ఒక పిడికెడు పైనగా ఉప్పు, రాళ్ళ ఉప్పు వేయాలి. నేను వీడియోలో చూపించలేదండి, మిస్ అయింది. ఒక పిడికెడు మాత్రం గట్టిగా రాళ్ళ ఉప్పు దొడ్డు ఉప్పు అనేది వేసి తర్వాత మనం 8 పేపర్ల మీద 8 కోరికలు అయితే రాసుకున్నామండి. ఆ పేపర్ని ఆ డబ్బాలో వేయండి. మీ ఇంట్లో ఏదో ఒక బెడ్రూమ్లో కానీ ఎక్కడైనా ఒక కబోర్డ్లో పెట్టి ఉంచేసేయండి. మీ కోరిక అనేది ఖచ్చితంగా తీరుతుంది. తీరలేదు అనే డౌట్ ఉంటే కనుక మళ్ళీ 2025లో ఇదే రోజున చూడండి. అసలు మీ కోరిక ఎలా తీరింది, ఎప్పుడు తీరింది అనేది కూడా మర్చిపోతారు. అంత అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. స్వస్తి.